రీసెంట్ ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ మీద తీసుకున్న స్టాండ్ తో ఏపీ పాలిటిక్స్ లో కొత్త హీట్ స్టార్ట్ అయింది. జగన్ గారు మావిగన్ మీద ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే, మావిగన్ అనేది ప్రాక్టికల్ అండ్ రెడీ టు యూస్ మోడల్. అమరావతి లాగా దీన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. మావిగన్ కి ఆల్రెడీ సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే జోన్స్ ఉన్నాయి, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఏషియాలోనే బిగ్గెస్ట్ మిర్చి యార్డ్ ఉంది. సో రాజధాని కట్టడానికి ఇక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అమరావతిలో జస్ట్ బేసిక్ ఇన్ఫ్రా కోసమే దాదాపు 2 లక్షల కోట్లు కావాలని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఉంది. దీంట్లో జస్ట్ 10% అంటే 20,000 కోట్లు కానీ మనం మావిగన్లో ఖర్చు పెడితే ఫ్రమ్ డే 1 మనం మావిగన్ని క్యాపిటల్ గా యూజ్ చేసుకోవచ్చు. అమరావతి లాగా 10-15 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, గవర్నమెంట్ మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే నష్టపోయేది పొలిటికల్ పార్టీస్ కాదు, నష్టపోయేది స్టేట్ డెవలప్మెంట్. ఓకే, 2029 లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకుందాం. అప్పుడు అమరావతిని మధ్యలో వదిలేస్తే అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 29 విలేజెస్ లోని ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి, ఈ ఫార్మర్స్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అమరావతి కోసం కట్టిన బిల్డింగ్లు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్, తీసుకొచ్చిన గ్రాంట్స్, వీటిని ఏం చేయాలి? ఏపీ బైఫర్కేషన్ జరిగి దాదాపు దశాబ్దం దాటిపోయింది. ఇంకా మనకి క్యాపిటల్ విషయంలో క్లారిటీ లేదు అనే విషయం ఏపీ స్టేట్ ఫ్యూచర్ పైన చాలా గట్టి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.